గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం. నందలూరులో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి ఉత్సవ నీరాజనం. తాళ్లపాక టీటీడీ అనుబంధ ఆలయాలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. కుంకుమార్చన సేవలో శ్రీ మహాలక్ష్మీదేవి వైభవం. చెన్నై శ్రీ పద్మావతి ఆలయంలో ఘనంగా లక్ష్మీ పూజ. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో హోమ క్రతువులు, స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ విశేష క్రతువులో భాగంగా శనివారం శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. ముందుగా ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను కొలువు తీర్చారు. టీటీడీ జీఆర్ స్వాముల పర్యవేక్షణలో కంకణ భట్టార్, అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్పం తదితర క్రతువులతో మహాశాంతి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేద పండితుల వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, మహామంగళ హారతులు అందజేశారు. కొలువు చేయించుకుని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే. కొలువు చేయించుకుని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే. కొలువు చేయించుకుని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే. పవళించి ఉన్నవాడు పాదాలు చాచుకున్నాడు, జవళి తన ఇద్దరు సతుల మీద. రవళి గోవిందరాజు రవగా నవ్వులు నవ్వి, రవళి గోవిందరాజు రవగా నవ్వులు నవ్వి తిమిరి భావము తెలుసుకోరే. కొలువు చేయించుకొని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే.
అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీ అనుబంధ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ స్వామివారికి అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని దివ్యాలంకరణలు కల్పవృక్ష వాహనంపై ఆసీనులను గావించి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ వీధులలో కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే. అంతకుముందు శుక్రవారం సాయంత్రం శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊయలపై ఆసీనులను గావించారు. వైదిక క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల సేవను వైభవంగా నిర్వహించారు. ఆపై శుక్రవారం రాత్రి శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఆలయ వీధులలో సింహవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు దివ్యంగా అలంకరించి ప్రియ భక్తుడైన సింహవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై కళా ప్రదర్శనలు మేళతాళాలు భక్తుల దైవనామస్మరణల నడుమ సౌమ్యనాథ స్వామివారికి సింహవాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఊంజల సేవ వాహన సేవల్లో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పాల్గొన్నారు. చెలకి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము చెలకి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలక గగనము తల్లిన పాదము తలక గగనము తల్లిన పాదము తలక గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము తలక గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో శుక్రవారం రాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దర్శన విధాలను పర్యవేక్షించారు. శ్రీవారి ఆలయంలో అర్ధగంట పాటు దర్శనం చేసుకున్న భక్తులను వెలుపలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేశారు. అనంతరం ప్రధాన కళ్యాణకట్టకు చేరుకుని అక్కడ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కళ్యాణకట్టలోని 3 అంతస్తులను పరిశీలించి తలనీలాలు సమర్పించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామం ఆధ్యాత్మిక కాంతుల్లో పరిమళిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయాలలో జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి సన్నిధిలో అర్చకులు ధ్వజారోహణ క్రతువులను వైభవంగా నిర్వహించారు. ఇక ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ శుక్రవారం రాత్రి అంకురార్పణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపక్క గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనంతో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం ఆగమోక్తంగా జరిగింది. జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపారు. అనంతరం ధ్వజస్తంభానికి పూజాధికారులను పూర్తి చేసి గరుడ ధ్వజపట ఆరాధన జరిపారు. ఆపై సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణం నిర్వహించి ముల్లోక వాసులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అలాగే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపక్క గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులతో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ అనుబంధ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో సర్వ మానవాళికి సకల సౌభాగ్యాలు సిద్ధించాలని కోరుతూ మహాసంకల్పంతో 5 శుక్రవారాలు లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ శుక్రవారం రోజు ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలు, షోడశోపచారాలతో అమ్మవారిని సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు త్రికరణ శుద్ధిగా అమ్మవారిని కుంకుమార్చనలతో పూజించి ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీకి అనుబంధంగా అన్నమయ్య జిల్లా నందనూరులో కొలువైన శ్రీ సోమనాథ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామి అమ్మవార్లకు నవోన్మేషంగా వాహన సేవలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ శుక్రవారం సాయంత్రం
నందలూరు శ్రీ సోమనాథ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు టీటీడీ డిప్యూటీఓ ప్రశాంతి, ఇతర అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం జేఈఓ శరత్ శ్రీ సోమనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీ సోమనాథ స్వామి వారి సింహవాహన సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ శ్రీ సోమనాథ స్వామి వారి బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. ఈరోజు సింహవాహనం మీద స్వామివారి నరసింహ అవతారంతో ఉన్నారు. మరి ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్న భక్తులకి ఆ స్వామివారి కృప, ఆశీర్వాదం ఎప్పుడు వాళ్ళకు ఉండాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఈ డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చే భక్తులు కానీ, ఇండైరెక్ట్గా వచ్చే వీక్షిస్తున్న భక్తులు కానీ ఎస్పీబీసీ ఛానల్ కావచ్చు, ఇతరత్రా ఛానల్ ద్వారా ఏదైతే వీక్షిస్తున్నారో వారందరికీ సోమనాథ స్వామివారి, వెంకటేశ్వర స్వామివారి కృప వారికి ముందుగా ఉండాలని, మరి ఇంకా ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరగాలని మనసారా పేర్కొంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకొని మరి ఈరోజు స్వామివారి ఆశీస్సులతో నాకు కలిగించినందుకు స్వామివారికి మరి మా యొక్క కృప, వారికి పాదాభివందనాలు, స్వామివారికి పాదాభివందనాలు చేస్తూ మరి ఇక్కడ ఇచ్చిన పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు ఒక నిష్టగా, నిశ్చంతంగా, మరి భక్తితోటి, భక్తి పారవశ్యంతో మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఎవరైతే పాల్గొంటున్నారో మంచి మనసుతో ఉన్నారో వారందరికీ మరి ఖచ్చితంగా స్వామివారు, మీరు స్వామివారిని ఎంత చూస్తే, ఎంత మనసుతో చూస్తే, ఎంత మంచితో చూస్తే ఖచ్చితంగా స్వామివారు అంతగానే చూస్తారు. అది సత్యం. కాబట్టి మీరు మంచిగా చూడండి, మంచి మనసుతో చూడండి, మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అనంతరం జేఈఓ డాక్టర్ ఏ శరత్ తాళపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వర స్వామి వాళ్ళ ఆలయాలను సందర్శించారు. ఆలయాల వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ చెన్నకేశవ స్వామి వారిని, శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్లను జేఈఓ శరత్ దర్శించుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గం తొలి ఏకాదశి శనివారం సందర్భంగా వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయం అనంతరం శ్రీవారి మెట్టు మార్గం గుండానే స్వామి అమ్మవార్లు తిరుమలకు చేరుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారు నడయాడిన మార్గంగా ప్రసిద్ధి చెందిన శ్రీవారు మెట్టు శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణలతో భక్తి పారవస్యంతో ఓలలాడింది. దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ బృందం అధ్యక్షులు మహంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీవారి మెట్టు మార్గం గుండా వేలాది మంది భక్తులు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగానే శనివారం ఉదయం సుమారు 3,000 మంది భక్తులు పసుపు, తెలుపు వస్త్రధారణలతో నుదుటిన తిరునామాన్ని పెట్టుకుని శ్రీవారి మెట్టుకు చేరుకున్నారు. అక్కడ అల్పాహారం స్వీకరించారు. అనంతరం 6,000 కేజీల పసుపు, కుంకుమలను తీసుకుని మెట్టు మెట్టుకు బొట్లు పెడుతూ 2,10,00,000 గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుమలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశ వాట్సాప్ బృందం అధ్యక్షుడు మహంతా శ్రీనివాసరావు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాన్ని పంచుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద. ఓం నమో వెంకటేశాయ. దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో తొలి ఏకాదశి శనివారము మహాపర్వదినము ఈరోజు 3,000 మంది భక్తులు తిరునామం పెట్టుకొని పసుపు వస్త్రధారణతో 6,000 కేజీల పసుపు కుంకుమతో మెట్టు మెట్టుకు గోవింద 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 అనే గోవింద స్మరణతో ప్రతి భక్తుడు 7,000 గోవిందసాలు చెప్తూ మొత్తంగా 2,10,00,000 గోవింద స్మరణతో ఈరోజు మహాపవిత్ర దినమైన తొలి ఏకాదశి నాడు మెట్ల పూజోత్సవ కార్యక్రమంలో ఎంతో భక్తితో, భాషలు వేరు, భావాలు వేరు, భక్తి వేరు, అన్నీ వేరు, కానీ మా అందరి సంకల్పం కూడా, మా అందరి దివ్య సంకల్పము సర్వే జనాం సుఖినో భవంతు. సృష్టిలో అందరూ బాగుండాలి, సృష్టిలో జీవకోటి సుఖశాంతులతో వర్ధిల్లి శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా అందరికీ ఉండాలని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పుణ్యక్షేత్రం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ పద్మావతి దేవి ఉత్సవ మూర్తిని అర్చకులు దివ్యంగా అలంకృతులను గావించి తిరుచిపై వెంచేపు చేసి మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం అమ్మవారిని ఊంజల మండపంలో ఊయలపై వెంచేపు చేసి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. ప్రియురాలవై హరికి బెరసితివౌమా. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 17వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరుగుతున్న ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా అర్జున తపస్సు ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని ద్రౌపది ధర్మరాజ సపరివార మూర్తులకు ప్రత్యేకంగా అలంకరణతో పూజలు నిర్వహించారు. ఆపై అర్జునుడి విగ్రహాన్ని తపస్సు అలంకరణలో చొప్పరంపై కొలువు తీర్చి ఆలయం వెలుపల ఉన్న తపస్సు చెట్టు తాటిమాను వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్జునుడు పాశుపతాస్త్రం కోసం పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఒక్కో మెట్టుకు ఒక్కో పద్యం పాడుతూ మాను పైభాగానికి చేరుకొని తపస్సు ఆచరించారు. ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిత్తూరులోని సంతపేటలో వేంచేసిన శ్రీ కరుమారియమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కరుమారియమ్మకు అర్చకులు మంగళాభిషేకాలను నేత్రపర్వంగా జరిపారు. ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, పండ్ల రసాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సౌభాగ్యవార ధాత్రిగా పసుపుతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. పాల్గొన మాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని వేంచేపు చేసిన అర్చకులు వేదోక్తంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఓరుగల్లు వాసుల ఆరాధ్య నిలయంగా వినుతుకెక్కిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభగులతో ప్రకాశిస్తోంది. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహిస్తున్న శాకంబరి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకార క్రమంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి మూలమూర్తికి నిత్యాహ్నికం పూర్తి చేసిన అనంతరం పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆపై భద్రకాళి దేవిని నీలాక్రమంలో కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు జరిపి నివేదనలు, నీరాజనాలను సమర్పించారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా పరిమళిస్తోంది. ఆలయంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి దివ్యమూర్తిని అర్చకులు మహారాజ్ఞి అలంకరణలో దండనాయకిగా కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఇక ఉపాలయంలో కొలువు తీరిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యాలంకృతంగా వేంచేసిన శ్రీ వరకామాక్షి దేవికి, శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహి అమ్మవారికి అర్చకులు మహాసంకల్పంతో షోడశోపచార పూజలను, విశేష ఆరాధనలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో వేంచేసిన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మాసోత్సవాలలో భాగంగా శ్రీ భువనేశ్వరి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా భక్తులు అమ్మవారికి సమర్పించనున్న చీర, సారె, పసుపు, కుంకుమ, పిండి వంటలతో ఊరేగింపు నిర్వహించారు. ఆపై ఆలయానికి విచ్చేసి అమ్మవారికి శ్రద్ధా భక్తులతో సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇటు నెల్లూరు జిల్లాలోని యజ్ఞవాటికగా పేరొందిన జొన్నవాడ క్షేత్రం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. జొన్నవాడ శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు సారెను ఎంతో భక్తిగా సమర్పించారు. జొన్నవాడ శ్రీ కామాక్షిదేవి సన్నిధికి సారెను తీసుకుని ఊరేగింపుగా చేరుకున్న భక్తులకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి సారెను అందజేసి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ గోదాదేవికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధన నిర్వహించారు. ముందుగా అర్చకులు అమ్మవారికి సంకల్పంతో పూజలు నిర్వహించి షోడశోపచార పూజలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ ఆండాళ్ అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారిని దివ్యమంగళ స్వరూపిణిగా దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరులోని ప్రశాంతి నగర్లో నెలవైన శ్రీ హరిద్రా వారాహి, శ్రీ నాగముత్తు మారియమ్మన్ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ హరిద్రా వారాహి అమ్మవారి తేజోమూర్తికి మంగళకర ద్రవ్యాలతో అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని పట్టు చీరలు, వెండి కవచంతో దివ్యాలంకరణ శోభితంగా కొలువు తీర్చి పూజలు జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని పట్టు చీరలతో దివ్యంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. ఆషాఢ మాసం సందర్భంగా స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జగన్నాథ రథయాత్ర కోలాహలంగా జరిగింది. చక్కగా తీర్చిదిద్దిన అందమైన పూల రథంపై జగన్నాథ స్వామి వారిని సుభద్ర, బలభద్రుల సహితంగా తేజోమయ అలంకరణలతో దివ్యంగా కొలువు తీర్చారు. ఆపై సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణ భక్తుల సందడి, కళా సాంస్కృతిక సంబరాల నడుమ ఆలయ వీధులలో జగన్నాథుని రథయాత్ర మనోహరంగా సాగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే
గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. శ్రీకాకుళంలోని పలు వైష్ణవ ఆలయాలలో జగన్నాథుని ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళంలోని ఇలిసిపురంలోని శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో జూలై 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారు శ్రీకృష్ణ స్వామివారి దివ్యాలంకరణలో కొలువుతీరి భక్తులను కటాక్షించారు. అర్చకులు సుభద్ర బలభద్ర సహిత శ్రీకృష్ణుడుగా దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను అందజేశారు. కడప నగరంలోని పలు ఆలయాలలో శాకంబరి ఉత్సవాలను శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నారు. అమ్మలగన్న అమ్మను ఆషాఢ మాసంలో శాకంబరి బాతగా ఆరాధించడం సనాతన సంప్రదాయం. ఈ సందర్భంగా కడపలోని రవీంద్రనగర్లో వేంచేసిన శ్రీ రామాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ కాత్యాయని దేవికి అర్చకులు పలు రకాల కాయగూరలతో శాకంబరి దేవి అలంకరణ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పూజాధికాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు శాకంబరి అలంకరణలో శ్రీ కాత్యాయని దేవిని దర్శించుకుని తరించారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో కొండకోణంలో పచ్చని ప్రకృతి నడుమ విలసిల్లుతున్న శక్తి స్వరూపిణి జగదాంబ నిలయం శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం. అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ తలుపులమ్మ తల్లికి భక్తులు ఎంతో భక్తితో సారెను సమర్పించారు. తమ ఇంటి ఆడపడుచుగా అమ్మవారిని పూజించే భక్తులు చీర సారె పసుపు కుంకుమ మధుర పదార్థాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు సిబ్బంది కూడా పాల్గొనడం విశేషం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 78,721 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,018 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,98,00,000 రూపాయలు. 4,37,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,87,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.